Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations, exercise 6C, Roman number 2 లోని ఫస్ట్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. So how many words with or without meaning can be made from the letters of the word Monday? సో మండే వర్డ్లో ఉండే లెటర్స్ని యూజ్ చేసుకొని మనం ఎన్ని వర్డ్స్ అనేది ఫామ్ చేస్తాం. సో విత్ ఆర్ వితౌట్ మీనింగ్. సో అజ్యూమింగ్ దట్ నో లెటర్ ఈజ్ రిపీటెడ్. సో ఇందులో ఉండే లెటర్స్ అనేవి వితౌట్ రిపిటేషన్లో మనం ఎన్ని వర్డ్స్ అయితే ఫామ్ చేస్తాం. సో మనకి ఇక్కడ 3 కండిషన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ కండిషన్ అయితే 4 లెటర్స్ ఆర్ యూజ్డ్ అట్ ఏ టైమ్. సో ఈ 6 లెటర్స్లో మనము ఓన్లీ 4 లెటర్స్ యూజ్ చేయడానికి ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ లెటర్స్ ఆర్ యూజ్డ్ అట్ ఏ టైమ్. సో 6 లెటర్స్లో 6 లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్ లెటర్స్ ఆర్ యూజ్డ్ బట్ ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ వొవెల్. సో ఈ 6 లెటర్స్ అన్నీ యూజ్ చేసుకొని సో ఫస్ట్ లెటర్ అయితే ఫస్ట్ ప్లేస్ మాత్రం మనకి వొవెల్ యూజ్ చేసి ఫామ్ చేస్తే ఎన్ని వేస్ ద్వారా మనకి వర్డ్స్ అనేది ఫామ్ అవుతాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్. సో మనకి ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో కాబట్టి మనం ఇక్కడ పర్ముటేషన్స్ని యూజ్ చేద్దాం. సో ద వర్డ్ మండే contains 6 different letters. సో ఇందులో అయితే 6 లెటర్స్ కూడా డిఫరెంట్గా డిస్టింక్ట్ లెటర్స్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ లెటర్స్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, 4 లెటర్స్ ఉండే అట్ ఏ టైం 4 లెటర్స్ని మనం యూజ్ చేయాలి. సో ద నెంబర్ ఆఫ్ 4 letters word that can be formed from the 6 letters of the word Monday is సో మండే యూజ్ చేసుకొని మనం ఇందులో ఉండే 4 లెటర్స్ని యూజ్ చేసుకొని 4 లెటర్స్ని యూజ్ చేస్తాం. సో ఎన్ లెటర్స్ 6 ఎన్. సో పి. సో స్మాలర్ అనేది 4 లెటర్స్ని యూజ్ చేయాలి. సో 6p 4. సో 6p 4 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. సో 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్ ఇందులో ఉండే 2 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్ అయిపోతే సో మనకి ఇక్కడ మిగిలేది 6 ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేస్తే 6 ఇంటూ 5 ఇంటూ 4 3 2 1. సో ఇది కూడా 3 2. సో 2 2 గెట్ క్యాన్సిల్. సో ఇదంతా మనం మల్టిప్లై చేసామంటే 360. సో మనం ఎన్ని వర్డ్స్ని ఫామ్ చేయగలుగుతాం, 4 లెటర్స్ని యూజ్ చేసుకొని 360. సో నెక్స్ట్ సెకండ్ వన్, ఆల్ లెటర్స్ ఆర్ యూజ్డ్ అట్ ఏ టైం. సో మనకి ఇక్కడ రిపిటేషన్ అనేది లేదు. సో కాబట్టి నెంబర్ ఆఫ్ వర్డ్స్ that can be formed by using all 6 letters. సో 6 లెటర్స్ని 6 లెటర్స్ అట్ ఎట్ వన్ టైంలోనే యూజ్ చేయాలి. సో కాబట్టి సో 6p 6. సో 6 లెటర్స్ని 6 ఆర్ కూడా 6 అయిపోయింది. సో 6p 6 npn 6 ఫ్యాక్టోరియల్. సో 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ 720. సో 720 టైమ్స్ అయితే మనం మండే లెటర్ యూజ్ చేసుకొని ఇక్కడ ఫామ్ చేయొచ్చు. సో థర్డ్ వన్,
సో ఇక్కడ మనం థర్డ్ కండిషన్ ఏమంటున్నారు, ఆర్ లెటర్స్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ లెటర్ అనేది వొవెల్ ఉండాలి. సో ఫస్ట్ లెటర్, సో ఇందులో మండే లెటర్లో మనకి ఎన్ని వొవెల్స్ ఉన్నాయి, ఏ ఓ. సో 2 లెటర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ పొజిషన్ అయితే మనకి 2 వేస్ ద్వారా ఫిల్ చేయొచ్చు. ఇన్ ద గివెన్ వర్డ్ there are 2 different vowels. సో మనకి ఇందులో 2 డిఫరెంట్ వొవెల్స్ అయితే ఉన్నాయి, విచ్ ఈస్ ఆక్యుపై బై ఫస్ట్ ప్లేస్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అనేది ఈ వొవెల్స్ ఆక్యుపై చేయాలి. సో ఆక్యుపై ద ఫస్ట్ ప్లేస్. సో 6 లెటర్స్లో ఫస్ట్ ప్లేస్ అనేది వొవెల్స్తో, అంటే ఫస్ట్ ప్లేస్ దిస్ కెన్ బి ఫిల్డ్ బై 2 ways. సో దిస్ కెన్ బి డన్ ఇన్ 2 ways. 2 వొవెల్స్ ఉన్నాయి. సో ఈ 2 వొవెల్స్ని మనం 2 ways ద్వారా ఫిల్ చేయాలి. సో ఈ 6 లెటర్స్లో మిగిలిన 5 ప్లేసెస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ 5 ప్లేసెస్లో మిగిలిన లెటర్స్ ఏంటి, 2 వొవెల్స్ మిగిలిన లెటర్స్. సో 6లో 1 ప్లేస్ అయితే ఫిల్ అయిపోయింది. సో మిగిలిన 5 ప్లేసెస్ని రిమైన్ చేయాలి కదా, మనం ఫిల్ చేయాలి. సో ద రిమైనింగ్ 5 ప్లేస్ are to be filled by the remaining 5. సో 6 లెటర్స్ అయితే రావు, ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ రిపిటేషన్ అనేది నాట్ అలౌడ్. సో ఒక వొవెల్ అనేది ఫిల్ అయిపోతే ఫస్ట్ ప్లేస్లో మిగిలిన లెటర్స్ని మనం 5 ప్లేసెస్లో మరో వొవెల్ని ఫిల్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్లేస్ అనేది 1 లెటర్తో ఫిల్ అయిపోతే మిగిలిన 5 లెటర్స్ని మనం యూజ్ చేయాలి. సో కాబట్టి రిమైనింగ్ 5 లెటర్స్, దిస్ కెన్ బి డన్. సో 5 లెటర్స్లో 5 లెటర్స్ యూజ్ చేయాలి. సో ఇదేమవుతుంది, దిస్ కెన్ బి డన్ ఇన్. సో 5 అంటే 5 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ వేస్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ అనేది వొవెల్ ఉండాలి. సో దీనికి రిక్వైర్డ్, సో ఎన్ని వర్డ్స్ అయితే ఫామ్ అవుతాయి. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ starting with vowel is. సో ఫస్ట్ లెటర్ అయితే 2 ways. సో 2 into, సో ఇదైతే 5 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు, సో 2 into 5 ఫ్యాక్టోరియల్ 120. సో 12 2 24. సో 240 వేస్ ద్వారా మనం ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అనేది వొవెల్ స్టార్ట్ చేస్తే మనం ఇక్కడ ఫిల్ చేయొచ్చు. సో అర్థమైంది కదా ఏ విధంగా సొల్యూషన్ చేసామో. సో నెక్స్ట్ ప్రాబ్లం, in how many ways can the letters of the word permutations be arranged if the. సో ఈ పర్ముటేషన్ లెటర్ యూజ్ చేసుకుని ఉండే లెటర్స్ని యూజ్ చేసుకొని మనం వర్డ్ స్టార్ట్ విత్ పి అండ్ ఎండ్ విత్ ఎస్. సో ఫస్ట్ ప్లేస్ స్టార్ట్ ఎండ్స్ ప్లేస్ ఎస్ అయితే ఎన్ని వర్డ్స్ని ఫామ్ చేయగలము. సో అదేవిధంగా వొవెల్స్ ఆర్ ఆల్ టుగెదర్. సో వొవెల్స్ అన్నీ ఒకే దగ్గర ఉన్నప్పుడు there are always 4 letters between P and S. సో P and S మధ్యలో బిట్వీన్ 4 లెటర్స్ని యూజ్ చేసుకొని మనం హౌ మెనీ లెటర్స్ని ఫామ్ చేయగలం. సో హౌ మెనీ వేస్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, ద వర్డ్ పర్ముటేషన్ కంటైన్స్ to 12 letters. In which, సో ఇందులో అయితే టీ లెటర్ అనేది
2 టైమ్స్ రిపీట్ అయి ఉంది. సో 1, 2. సో మిగిలినవన్నీ డిస్టింక్ట్‌గా ఉన్నాయి. సో ఇన్ విచ్ 2 T's ఆర్ అలైక్. సో ఇందులో 2 T's ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? వర్డ్స్ స్టార్ట్స్ విత్ పి అండ్ ఎండ్ విత్ ఎస్. సో ఇందులో అయితే మనం స్టార్టింగ్ లెటర్ అనేది పి అని ఫిక్స్ అయిపోయింది, ఎండింగ్ లెటర్ అనేది ఎస్ అని కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఇఫ్ పి ఈస్ ఫిక్స్డ్ అట్ ద, సో ఇప్పుడు పర్మిటేషన్. సో ఫస్ట్ 1, 2, సో 12 లెటర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఫస్ట్ ప్లేస్ అనేది ఫిక్స్ అయిపోయింది పి అని, లాస్ట్ లెటర్ ఫిక్స్ అయిపోయింది ఎస్ అని. సో ఇప్పుడు మనం ఈ బిట్వీన్ నెంబర్స్ని ఎన్ని వేస్ ద్వారా మనం ఇక్కడ ఫిల్ చేయొచ్చు. సో ఇప్పుడు టూ వర్డ్స్ అనేది ఫిక్స్ అయిపోయింది. మిగిలిన లెటర్స్ అయితే ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 10 లెటర్స్. సో 10 లెటర్స్ని యూజ్ చేసుకొని ఈ బిట్వీన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో పి ఈజ్ ఫిక్స్డ్ అట్, సో ఇది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎస్ అనేది. సో అట్ ది లెఫ్ట్ హ్యాండ్ ఎస్ అట్ ది రైట్ హ్యాండ్. దెన్ మిగిలిన లెటర్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? ఇప్పుడు పి అండ్ ఎస్ అయితే సో 12 లెటర్స్లో 2 లెటర్స్ ఫిక్స్ అయిపోయాయి. సో మిగిలినవి 2 లెటర్స్ ఆర్ లెఫ్ట్. సో 10 లెటర్స్ ఆర్ లెఫ్ట్. సో హెన్స్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్. హెన్స్ the required ఈక్వల్స్ టు 10 ఫ్యాక్టోరియల్ బై, సో టీ అయితే రిపిటేషన్గా ఉంది కదా మనం ఇక్కడ. సో రిపిటేషన్ ఉండేది డివైడెడ్ బై చేయాలి కదా. సో రిపిటేషన్ 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో మనం ఇక్కడ టోటల్గా ఇది సింప్లిఫై చేసామంటే 14. సో ఈ నెంబర్ అయితే సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్. సో వొవెల్స్ ఆర్ ఆల్ టుగెదర్. సో వొవెల్స్ అనేది ఆల్ టుగెదర్ ఒకేలాగా ఒకే దగ్గర ఉన్నప్పుడు, సో ఒకే దగ్గర ఉన్నాయి అంటే మనం ఏం చేస్తాము? ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ సింగిల్ లెటర్. సో వొవెల్స్ అనేది అన్నిటినీ ఒకే ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తాం కదా. సో దేర్ ఆర్, సో ఇందులో అయితే మనకి ఎన్ని ఉన్నాయి వొవెల్స్? దేర్ ఆర్ 5 వొవెల్స్. సో ఏ, ఈ, సో ఐ, ఓ, యు. సో మొత్తం 5 లెటర్స్ అయితే ఉన్నాయి, 5 వొవెల్స్. సో 1, 2, 3, 4, 5 వొవెల్స్. సో దెర్ ఆర్ 5 వొవెల్స్. సో అన్ని వొవెల్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఏవేవి? ఈ, యు, ఏ, ఐ, ఓ. సో ఈ 5ని మనం ఒకే సింగిల్ ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తామన్నమాట ఇన్ ది గివెన్ వర్డ్. సో ఇందులో అయితే 5 వొవెల్స్ ఉన్నాయి. సిన్స్, సో మనకి ఇక్కడ ఎలా ఉండాలి అంటున్నారు? ఆల్ టుగెదర్. సో ఆల్ టుగెదర్ ఉండాలి అంటున్నారు కదా. సో కాబట్టి మనం దీన్ని సింగిల్ ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తాం అనమాట. సిన్స్ దే హ్యావ్ టు ఆల్వేస్ అక్కర్ together, they can be treated as సింగిల్ ఆబ్జెక్ట్. సో ఈ 5 వొవెల్స్ని సింగిల్ ఆబ్జెక్ట్గా అంటే ఒకే లెటర్గా యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఇదేమవుతుంది?
సో 5 వవెల్స్, సో 12 లెటర్స్లో 5 వవెల్స్ అనేవి ఒకే ఆబ్జెక్ట్గా ట్రీట్ చేసినప్పుడు, సో మిగిలిన లెటర్స్ ఏమి ఉన్నాయి, 12లో 5 లెటర్స్లో 7 ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో 7 లెటర్స్, ఈ మొత్తాన్ని కలిపి 1 లెటర్ అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 7 + 1 8 వేస్, 8 లెటర్స్ అనేది మనం యూస్ చేయాలి. సో దిస్ single object together with the remaining 7 objects. సో ఈ సింగిల్ ఆబ్జెక్ట్ ప్లస్ ఈ 7 ఆబ్జెక్ట్స్ మొత్తం కలిపి ఏమవుతుంది, 8 ఆబ్జెక్ట్స్ అవుతాయి. సో అకౌంట్ యాజ్ 8 ఆబ్జెక్ట్స్. సో 8 లెటర్స్ అయితే మనం ఇక్కడ యూస్ చేస్తాం. సో మళ్ళీ ఈ 8 లెటర్స్లో మళ్ళీ మనకి టీ అనేది రిపిటేషన్ అవుతూ ఉంది కదా. సో మనం ఏం చేయాలి, రిపీట్ అయ్యే లెటర్స్ని డివైడెడ్ బై ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ చేయాలి కదా. సో దిస్ 8 ఆబ్జెక్ట్స్ in which there are 2 T's can be arranged as, so 8 ఫ్యాక్టోరియల్, సో 8 ఆబ్జెక్ట్స్, సో 8 ఫ్యాక్టోరియల్. సో ఇందులో 2 T's అనేవి రిపీటెడ్, సో 2 ఫ్యాక్టోరియల్. సో ఇదైతే 2 ఫ్యాక్టోరియల్ వేస్ ద్వారా మనం యూస్ చేస్తాం. మళ్ళీ ఇందులో ఈ 5 వవెల్స్ని మనం ఏ విధంగా మళ్ళీ 5 వవెల్స్ని యూజ్ చేసుకొని, సో ఆల్ టుగెదర్ ఈ 5 వవెల్స్ని మళ్ళీ మనం అరేంజ్ చేయొచ్చా. సో ఫస్ట్ అయితే యూ, నెక్స్ట్ అయితే యూ, ఏ. సో ఈ వవెల్స్ని ఆల్ టుగెదర్ని మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ ఈ ఒకే సింగిల్ ఆబ్జెక్ట్గా యూజ్ చేసినా కూడా మళ్ళీ మనం దీన్ని అరేంజ్ చేయొచ్చు. సో దీన్ని కూడా మనం అరేంజ్ చేయొచ్చు. సో ఆల్సో అరేంజ్ చేయాలి. సో ద 5 different vowels can be arranged as అమాంగ్ దెమ్సెల్వ్స్. సో ఆల్ టుగెదర్ ఉన్నప్పటికీ అందులో ఉండే వవెల్స్ని మళ్ళీ మనం అరేంజ్ చేయాలి. సో అదే 5 వవెల్స్లో 5 వవెల్స్ని యూజ్ చేయాలి. సో అప్పుడు ఇదేమవుతుంది, 5p5. సో 5p5 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఫ్యాక్టోరియల్, అంతే కదా. npn ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్. సో 5p5 ఫ్యాక్టోరియల్. సో 5 మళ్ళీ ఈ వవెల్స్ని కూడా మనం 5 ఫ్యాక్టోరియల్ వేస్ ద్వారా అరేంజ్ చేయొచ్చు. సో బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్. సో మనం ఎన్ని అరేంజ్ చేయొచ్చు, బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్. ఈక్వల్స్ టు, సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. సో ఈ మొత్తాన్ని కనుక మనం సింప్లిఫై చేసామంటే, సో 24 19 20 200. సో ఇదైతే మనకి ఈ వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే ఈ వాల్యూ అనేది మనకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్, ఆల్వేస్ 4 లెటర్స్ బిట్వీన్ P అండ్ S. సో P అండ్ S బిట్వీన్లో మనకి 4 లెటర్స్ అనేది రిపీట్ అవ్వాలి. సో ఇది థర్డ్ కండిషన్. సో థర్డ్ కండిషన్, ద లెటర్ హ్యావ్ to be arranged
in such that there are always 4 letters between P and S. సో Pకి Sకి బిట్వీన్లో మనం 4 లెటర్స్ అయితే అరేంజ్ చేయాలి. when the places of P and S are fixed. సో P అనేది P and S ప్లేస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో 12 లెటర్స్లో టూ లెటర్స్ యొక్క ప్లేసెస్ ఫిక్స్గా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని లెటర్స్ మిగిలాయి? 10 లెటర్స్ అనేది మిగిలాయి. సో మళ్ళీ ఈ 10 లెటర్స్లో T అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ద రిమైనింగ్ లెటర్స్ in which there are 2 T's. సో ఇందులో మళ్ళీ 2 T's రిపీటెడ్గా ఉన్నాయి. 2 T's కెన్ బి arranged as in. సో 10 లెటర్స్ని 10 ఫ్యాక్టోరియల్. సో ఇందులో T అనేది రిపీట్ అయి ఉంది. సో 2 ఫ్యాక్టోరియల్. వెన్ రిపిటేషన్ ఈజ్ రిపీటెడ్గా లెటర్స్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా డివైడ్ చేస్తాం కదా. సో అది సో ఇన్ బిట్వీన్ ఈ మిగిలిన 10 నెంబర్స్ని ఈ విధంగా అరేంజ్ చేస్తాం. సో ఓకే, ఇలా అరేంజ్ చేసాము. సో ఇప్పుడు మనకి పర్ముటేషన్స్ వర్డ్ అనేది ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి? ఇందులో 12 లెటర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ 1 2 3 4 5 6 7 8 సో 12 లెటర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ లెటర్ అనేది P అయినప్పుడు సో బిట్వీన్ 4 నెంబర్స్ ప్లస్ 5 సో ఎస్. సో 4 నెంబర్స్ అయితే ఉంటుంది, లాస్ట్లో ఎస్. ఓకే, ఇదొక కండిషన్ అయితే ఫిల్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ P అనేది అరేంజ్ అయినట్లయితే సో మళ్ళీ ఎస్ అనేది ఎక్కడ అరేంజ్ అవుతుంది? సో ఇక్కడ అరేంజ్ అవుతుంది. సో మీకు అర్థం. సో ఇలా అరేంజ్ అవుతుంది. ఒకవేళ ఈ సెకండ్ ప్లేస్లో కాకుండా థర్డ్ ప్లేస్లో మనం P తీసుకున్నామంటే సో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? 4 ప్లేసెస్ బిట్వీన్ 4 ప్లేసెస్. సో మళ్ళీ ఇక్కడ మనకి 5th ప్లేస్లో అయితే ఎస్ రిపీట్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ 4th ప్లేస్లో P తీసుకున్నామంటే నెక్స్ట్ 5 ప్లేస్ ఫార్వర్డ్ అయ్యి 5th ప్లేస్లో అయితే ఎస్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, 4th ప్లేస్, 5th ప్లేస్లో కూడా P తీసుకున్నట్లయితే సో 5th ప్లేస్లో ఎస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ప్లేస్లో 6th ప్లేస్లో P అనేది తీసుకున్నామంటే సో ఎస్ అనేది 5th ప్లేస్లో ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ 7th ప్లేస్లో P తీసుకున్నామంటే ఓకే 12th ప్లేస్లో ఎస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం 8th ప్లేస్లో P తీసుకున్నామంటే P తీసుకుంటే సో మనకి ఇప్పుడు ఎస్ అనేది బిట్వీన్ 4 ఉండాలి. సో ఎస్ అనేది మనకి ఎక్స్ట్రా 13th పొజిషన్లోకి షిఫ్ట్ అవుతుంది. అంతేనా? సో ఈ విధంగా అసలు మనకి యూజ్ చేయాల్సింది 12 వర్డ్సే. సో మనం 13th లెటర్ని ఎలా తీసుకొని వస్తాము? సో ఇదైతే అప్లికబుల్ కాదు. సో మనం ఇక్కడ Pని ఎన్ని వేస్ ద్వారా అరేంజ్ చేయొచ్చు? 7 ప్లేసెస్ వరకే మనం ఇక్కడ అరేంజ్ చేయొచ్చు. సో 8th ప్లేస్లో మనం అరేంజ్ చేసామంటే ఎస్ అనేది 13th లెటర్కి వెళ్ళిపోతుంది. సో ఇలాంటప్పుడు మనం సో P అనేది ఎస్ వరకు 7 వేస్ ద్వారానే అరేంజ్ చేయగలుగుతాం P పొజిషన్ అనేది. సో ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? మనకి ఇక్కడ Pకి ఎస్కి బిట్వీన్లో మనకి ఎన్ని లెటర్స్ ఉండాలి? కంపల్సరీ 4 లెటర్స్ ఉండాలి. సో మనం ఇక్కడ 8th పొజిషన్లో కనుక P తీసుకున్నట్లయితే సో మనకి ఇప్పుడు
13th పొజిషన్లో అయితే ఎస్ వస్తుంది. సో అదే విధంగా మీరు ఇక్కడ ఎస్ తీసుకున్నారు. అదే విధంగా ఎస్ పొజిషన్ని కూడా అజ్యూమ్ చేసుకుంటే సో ఎస్ అనేది స్టార్టింగ్ అయింది. సో నెక్స్ట్ పి అనుకున్నారంటే కూడా సో ఇది ఆల్వేస్ 7 ప్లేసెస్ వరకే అప్లికబుల్ అవుతుంది. ఎస్ అనేది కూడా తీసుకున్నట్లయితే. సో కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుందామో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనం 7 ప్లేసెస్ వరకు మాత్రమే 7 వేస్ ద్వారానే మనం ఇక్కడ పీని అరేంజ్ చేయొచ్చు. సో ఈ పాయింట్ అయితే అర్థమైంది కదా. సో ద లెటర్స్ P and S can be positioned such that సో మనకి ఇక్కడ P అండ్ S ఎలా ఉండాలి, వీటి మధ్యలో బిట్వీన్ 4 లెటర్స్ అయితే ఉండాలి. దట్ దెర్ ఆర్ 4 లెటర్స్ బిట్వీన్ దెమ్. సో వీటి మధ్యలో మనకి బిట్వీన్ 4 లెటర్స్ అయితే ఉండాలి. కాబట్టి మనం ఈ లెటర్స్ని ఎన్ని వేస్ ద్వారా అరేంజ్ చేయొచ్చు? 7 వేస్ ద్వారానే అరేంజ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు 7 ప్లేసెస్లోనే పి. సో ఫస్ట్ ప్లేస్లో పి తీసుకున్నట్లయితే సో ఈ విధంగా పొజిషన్ చేంజ్ అవుతూ వెళ్తుంది. సో 7th ప్లేస్లో 1 2 3 4. సో 7th ప్లేస్ వరకు మనం పి తీసుకుంటే బిట్వీన్ నెంబర్స్ మనకి ఇక్కడ సో 4 అవుతుంది. 5th ప్లేస్లో అయితే వస్తుంది. సో 8th ప్లేస్లో మనం పి తీసుకున్నట్లయితే ఎస్ అనేది ఏమవుతుంది? 13th పొజిషన్లో రావాలి. సో మనం ఇక్కడ ఉండాల్సింది 12 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఇది అప్లికబుల్ కాదు. సో కాబట్టి పి అండ్ ఎస్ని మనం ఇక్కడ ఓన్లీ 7 వేస్ ద్వారానే ఇక్కడ పొజిషన్ చేయగలం. ఎందుకంటే బిట్వీన్ నెంబర్స్ 4 ఉండాలి కాబట్టి. సో అర్థమైంది కదా ఇప్పుడు పాయింట్. సో ఆల్సో ద 2 లెటర్స్ సో పి అండ్ ఎస్ని మనం రివర్స్ చేసి సో ఫస్ట్ ఎస్ పొజిషన్ ఉంటే నెక్స్ట్ పి. సో ఈ కండిషన్లో కూడా రాయొచ్చు కదా. సో ఇది కూడా మనం పి అండ్ ఎస్ని 2 వేస్ ద్వారా మనం ఇక్కడ ఫిల్ చేయొచ్చు. సో ఆల్సో ద 2 లెటర్స్ పి అండ్ ఎస్ కెన్ బి permuted in 2 ways. సో ఫస్ట్ అయితే పి. సో నెక్స్ట్ ఎస్తో కూడా మనం రిపీట్ చేయొచ్చు. సో ఈ 2 లెటర్స్ని మనం మళ్ళీ 2 లెటర్స్తో 2 వేస్ ద్వారా అరేంజ్ చేయొచ్చు హియర్. సో ఇప్పుడు మనం ఈ వర్డ్స్ని ఎన్ని వేస్ ద్వారా ఫామ్ చేయొచ్చు? ద నెంబర్ ఆఫ్ వేస్. సో బై మల్టిప్లికేషన్ principle. So 7 into 2. So 7 into 2. 14 ways. So P and S ni between 4 numbers వచ్చేటట్లు 14 ways ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మళ్ళీ మిగిలిన 10 లెటర్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాం కదా. సో 10 factorial by 2 factorial. సో by multiplication principle required number of arrangements. సో మనం therefore multiplication principle required number of arrangements. So 10 factorial by 2 factorial into 14. సో ఇది మొత్తం మనం సింప్లిఫై చేసామంటే సో 540160. సో ఈ మొత్తం సింప్లిఫై చేయండి మీ క్యాలిక్యులేషన్ని. సో ఇప్పుడైతే అర్థమైంది కదా. సో ఇక్కడ 7 వేస్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది. సో ఎక్సీడ్ అయిపోతుంది బిట్వీన్లో మనం ఇక్కడ 13th పొజిషన్కి ఎస్ అయినా పి అయినా వెళ్తుంది. సో కాబట్టి మనం ఇక్కడ
పి అండ్ ఎస్ బిట్వీన్లో 4 నెంబర్స్ వచ్చేటప్పుడు 7 వేస్ ద్వారానే మనం ఇక్కడ ఫిల్ చేయగలుగుతాం. సో ఈ పాయింట్ అయితే అర్థమైంది కదా. సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఫైండ్ ద థర్డ్ ప్రాబ్లం. Find the sum of all 4-digit numbers that can be formed using the digits. సో 5 digits అయితే ఇచ్చారు. సో వితౌట్ రిపిటేషన్, సో వితౌట్ రిపీట్ చేయకుండా 4 digit నెంబర్స్ అయితే ఫామ్ చేసి ఆ 4 digit నెంబర్స్ యొక్క సమ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ని 4 digit నెంబర్స్ అయితే ఫామ్ అవుతాయో అన్ని 4 digit నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మామూలుగా అయితే మనం ఇక్కడ 5 డిజిట్ని యూజ్ చేసుకొని 4 digits ఫిల్ చేసేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాకపోతే ఇక్కడ 0 అనేది ఉంది. సో 0 ఒకవేళ ఫస్ట్ 0తో స్టార్ట్ అయింది అంటే 4 digit నెంబర్, సో మిగిలిన నెంబర్స్ ఏమవుతాయి? సో 0తో స్టార్ట్ అయితే ఈ లెటర్స్ ఏమవుతాయి? 3 digit నెంబర్స్ అవుతాయి కదా. సో 3 మనకు కావాల్సింది ఓన్లీ సమ్ ఆఫ్ 4 digit నెంబర్స్. సో ఒకవేళ 0తో స్టార్ట్ అయితే మనకి ఈ నెంబర్స్ 0తో స్టార్ట్ అయితే ఇవి 3 digit నెంబర్స్ అవుతాయి. సో మనకు కావాల్సింది ఓన్లీ సమ్ ఆఫ్ 4 digit నెంబర్స్. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం ఇక్కడ సింప్లిఫికేషన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఈ 3 digit నెంబర్స్ అనేవి మనం ఇక్కడ మైనస్ చేయాలి అనమాట. ఈ 5 letters యూజ్ చేసుకొని 4 లెటర్స్ని ఫామ్ చేసి ఈ 4 లెటర్స్లో 0తో స్టార్ట్ అయ్యే లెటర్స్ని మనం మైనస్ చేసామంటే మనకి కావాల్సిన సమ్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ దీనికోసం మనం ఒక ఫార్ములా మెథడ్ని యూజ్ చేద్దాం. సో ఫార్ములా మెథడ్, if 0, సో ఇందులో 0 ఉంది. సో if 0 is 1 among the digit, n digits, then the sum of the odd digit number that can be formed using the given n distinct number digits. సో ఫార్ములా R అనేది n కంటే లెస్ దాన్ ఉండాలి. సో డిజిట్స్ అనేవి 9 కంటే చిన్నగా ఉండాలి. సో 1 digit నెంబర్స్ 9 వరకే కదా. సో ఈ ఫార్ములా అయితే ఎలా ఉంటుంది? సో ఫస్ట్ n - 1 PR - 1, n - 1 PR - 1, సో 1 1 1 అండ్ సో ఆన్. సో ఆర్ టైమ్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో మైనస్ ఆఫ్, సో 0 అయితే ఉంది కదా. సో 0తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ని మనం ఇక్కడ మైనస్ చేయాలి. సో n - 2 PR - 2. సో మళ్ళీ ఇందులో 1 1 ఇంటూ R - 1 టైమ్స్. సో మొత్తానికి ఇంటూ సమ్ ఆఫ్ n digits. సో మనకి ఇక్కడ 0 అనేది ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి మనం ఈ ఫార్ములాను అయితే యూజ్ చేస్తామన్నమాట. సో ఎలా? ఈ ఫార్ములాలో అయితే ఫస్ట్ టర్మ్ కౌంట్స్ ద ఆల్ కేసెస్. సో 0తో కలిపి ఇంక్లూడ్గా మొత్తం 4 digit నెంబర్స్ అనేది ఇదైతే ఫైండ్ అవుట్ చేస్తుంది, n - 1 PR - 1 అనేది. సో ఈ సెకండ్ టర్మ్ అనేది రిమూవ్స్ ద స్టార్టింగ్ విత్ 0 టర్మ్స్. సో 0తో స్టార్ట్ అయ్యే లెటర్స్ డిజిట్స్ అన్నిటినీ ఇదైతే ఈ
ఈ 4 డిజిట్ నెంబర్స్లో అయితే మైనస్ చేస్తుంది. సో అర్థమైంది కదా. ఈ ఫస్ట్ టర్మ్ అనేది 0తో ఇంక్లూడ్ చేసుకొని అన్ని 4 డిజిట్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇందులో మైనస్ 4 డిజిట్స్లో 0తో స్టార్ట్ అయ్యే డిజిట్స్ అయితే ఉంటాయి. సో మైనస్ ఆఫ్ 0తో స్టార్ట్ అయ్యే డిజిట్స్ని మైనస్ చేస్తుంది బై మల్టిప్లై బై సమ్ ఆఫ్ డిజిట్స్. సో ఇది ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్. సో ఇచ్చిన డిజిట్స్ యొక్క సమ్తో మల్టిప్లై చేయాలి. సో ఈ టర్మ్స్ అయితే మీకు అర్థమైంది కదా, ఈ ఫార్ములాలో ఏ విధంగా ఈ టర్మ్స్ని యూజ్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ 4 డిజిట్స్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇది ఫార్ములా. సో ఫార్ములా అర్థమైంది కదా. సో ద గివెన్ డిజిట్స్. సో గివెన్ డిజిట్స్ ఏమేమి ఇప్పుడు మనకి ఇక్కడ గివెన్ డిజిట్స్ ఆర్ 0, 2, 4, 7, 8. సో థర్స్ సో మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయి? 5 డిజిట్స్. సో n ఈక్వల్స్ టు 5. సో వీ హ్యావ్ టు ఫార్మ్ 4 digit numbers. 4 digit number. So thus r equal to ఏమవుతుంది? 4. r equals to 4. సో n వాల్యూ తెలుసు, r వాల్యూ తెలుసు. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం సమ్ ఆఫ్ ది డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద రిక్వైర్డ్ సమ్ ఈక్వల్స్ టు, సో n వాల్యూ అయితే 5 మైనస్ 1 p 4 మైనస్ 1. ఓకే. సో మళ్ళీ ట్రిపుల్ ఆర్ టైమ్స్. సో ఆర్ ఎన్ని 4 వాల్యూ కదా, 4 వరకు ఉంది. సో వన్స్ అనేది మనకి 4 టైమ్స్ అయితే వస్తుంది ఇంటూ 4. సో 5 మైనస్ 2 p 4 మైనస్ 2. సో మళ్ళీ ఇక్కడ మనకి r మైనస్ 1. సో ఎన్ని టైమ్స్ అయితే వస్తుంది మనకి ఇక్కడ? 3 టైమ్స్. సో 4 మైనస్ 1 3. సో 3 వన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇంటూ సమ్ ఆఫ్ n డిజిట్స్. సో మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్. సో 0 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 7 ప్లస్ 8. సో అర్థమైంది కదా. సో ఈ ఫార్ములాని మనం ఎలా రీప్లేస్ చేసామో, n వాల్యూ అనేది 5 డిజిట్స్. సో మనకి ఇక్కడ 4 డిజిట్ నెంబర్ కావాలి. సో కాబట్టి 5 మైనస్ 1 4 డిజిట్స్ అయితే వస్తుంది. సో 4 డిజిట్స్లో మనం ఇక్కడ ఫస్ట్ వాల్యూ అయితే 1. సో 0 సో 2 అనుకుందాము. సో ఫస్ట్ ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో మిగిలిన 3 లెటర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో కాబట్టి r వాల్యూ అనేది 4 అయింది. 4 డిజిట్స్ నెంబర్స్లో ఇక్కడ 3 అయిందనమాట. సో 4లో ఆల్రెడీ 1 ఫిక్స్ అయిపోయింది. సో మిగిలింది 3. సో ఈ 3 పొజిషన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఎందుకు 5 మైనస్ 2 p4 మైనస్ 2 చేయాలి? సో 4 అనేది 4 డిజిట్స్. ఓకే. సో మనం 0తో స్టార్ట్ అయ్యే డిజిట్స్ని మైనస్ చేస్తున్నాం. సో ఫస్ట్ పొజిషన్ అయితే 0 అయిపోయింది. సో మిగిలిన డిజిట్ అయితే సో 2తోనే స్టార్ట్ అయింది అనుకుందాం. సో మనకి ఇక్కడ 2 ప్లేసెస్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో కాబట్టి ఈ 2 ప్లేసెస్ని మనం ఇక్కడ సో 4 మైనస్ 2 నెంబర్స్ అయితే మనం ఫిల్ చేసేసాం. 3 నెంబర్స్ అయితే ఉన్నాయి. సో 3p 2 పొజిషన్స్ 3p2. సో ఈ ఫార్ములా కూడా క్లారిటీ అయిందని అనుకుంటున్నా. సో ఓకే, 4p 3 ఇంటూ 111. సో ఇది సో మనం ఇక్కడ ఇది మొత్తం మల్టిప్లై యాడ్ చేసామంటే 2 4 7 8. సో మొత్తాన్ని కలిపి 21 ఇంటూ సో ఈ 4 వన్స్ ఉన్నాయి కదా, 1 ఇంటూ 1 ఇంటూ సో మైనస్ 3p2 ఇంటూ 21 ఇంటూ 111. సో ఈ 111
ఇంటూ 21. సో మీరు ఎలా అయినా సింప్లిఫై చేయండి. సో 4p3 వాల్యూ 24. సో 21 ఇంటూ 4 ones. సో 3p2 6 ఇంటూ 21 ఇంటూ 111. సో మీరు ఎలాగైనా సింప్లిఫై చేయండి. సో ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి 1తో ఈ నెంబర్స్తో మల్టిప్లై చేయండి. ఎలా అయినా సింప్లిఫై చేయండి. సో ఆన్సర్ అయితే 54 59 58. సో ఆన్సర్ అయితే ఇది రావాలి. ఓకేనా? సో అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు, 4 డిజిట్స్ నెంబర్ని అరేంజ్ చేసి వాటి యొక్క సమ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ ఇందులో ఎలా ఉన్నాయి ఈ నెంబర్స్, 0 అయితే ఇంక్లూడ్ అయి ఉంది. సో 0 ఇంక్లూడ్ అయినప్పుడు 0తో స్టార్ట్ అయితే మనం అవి 4 డిజిట్స్ అయితే కావు, 3 డిజిట్ నెంబర్స్ అవుతుంది. సో కాబట్టి ఫైండ్ అవుట్ చేసిన 4 డిజిట్స్ నెంబర్స్లో నుంచి 0 డిజిట్ నెంబర్స్ని మైనస్ చేసి మనం ఇక్కడ సమ్ ఆఫ్ నెంబర్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా. నెక్స్ట్ 4th ప్రాబ్లం. Find the number of numbers that are greater than 4000 which can be formed using the digits 0, 2, 4, 6, 8 without repetition. సో మనం ఇక్కడ 4000 కంటే గ్రేటర్ దాన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డిజిట్స్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ అరేంజ్ చేయాలి. సో వితౌట్ రిపిటేషన్, ఈ రిపిటేషన్ అనేది నాట్ అలౌడ్. సో మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4000 కంటే ఎక్కువ ఉండాలి. సో గివెన్ నెంబర్స్ ఏంటి, 0, 2, 4, 6, 8. సో 0, 2 అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే 4 డిజిట్ నెంబర్స్లో రావు. సో మనకి ఇక్కడ 4000 కంటే ఎక్కువ ఉండాలి. సో కాబట్టి ఫస్ట్ ప్లేస్లో అయితే 4, 6, 8. సో ఈ నెంబర్స్నే మనం యూజ్ చేయాలి. సో 4 డిజిట్ నెంబర్స్ని ఫామ్ చేయాలి అంటే, సో 4 డిజిట్ నెంబర్స్లో అయితే ఫస్ట్ ప్లేస్ని మనం 3 వేస్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మిగిలిన లెటర్స్ 3 డిజిట్స్ని 1 డిజిట్ అయితే ఇవి ఫిల్ అయిపోతాయి. సో మిగిలిన డిజిట్స్ 4 డిజిట్స్. సో 4 డిజిట్స్లో మళ్ళీ మనం 3 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. 4p3 వేస్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ 4 డిజిట్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ ఈ 5 లెటర్స్ని యూజ్ చేసుకొని 5 డిజిట్ నెంబర్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ మనకి ఓన్లీ 4 డిజిట్ నెంబరే అని అడగలేదు, 4000 కంటే గ్రేటర్ దాన్ ఉండాలి అంతే, ఈ 5 డిజిట్ని యూజ్ చేసుకొని. సో మళ్ళీ మనం ఇక్కడ ఈ 5 నెంబర్స్ని యూజ్ చేసుకొని 5 డిజిట్ నెంబర్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాకపోతే ఫస్ట్ డిజిట్లో 0 ఉండకూడదు. సో 0 ఉన్నట్లయితే ఇది 4 డిజిట్ నెంబరే అవుతుంది. సో వితౌట్ ఫస్ట్ ప్లేస్లో అయితే 0 లేకుండా మిగిలిన 4 నెంబర్స్ని, సో 2, 4, 6, 8. సో ఈ ఫస్ట్ ప్లేస్లో అయితే 4 వేస్ ద్వారా 2, 4, 6, 8 ఈ 4 వేస్ ద్వారా ఫస్ట్ ప్లేస్ని మనం ఫిల్ చేయొచ్చు. సో మిగిలిన 4 డిజిట్స్ని 4 డిజిట్స్తో వితౌట్ రిపిటేషన్ కదా. సో 1 లెటర్ అయితే ఇక్కడ ఫిల్ అయిపోతే మిగిలిన లెటర్స్ మళ్ళీ 4 లెటర్స్ ఉంటాయి. సో 4 లెటర్స్లో నుంచి మళ్ళీ 4 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, 4p4. సో ఇప్పుడు ఈ డిజిట్స్ని సమ్ చేసామంటే మనకు కావాల్సింది గ్రేటర్ దాన్ 4 డిజిట్ నెంబర్స్ అయితే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ 4000 కంటే గ్రేటర్ దాన్ ఉండే నెంబర్స్ ఎన్ని వస్తాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ 4 డిజిట్ నెంబర్ అని అడగలేదు పర్టికులర్గా. సో కాబట్టి మనం ఇక్కడ 5 డిజిట్స్ని యూజ్ చేసి కూడా 5 డిజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ సొల్యూషన్. సో ఎనీ 4 digit number starting with 4, 6, 8 from the given 5 digits will be
greater than 4,000. సో 4,000 కంటే గ్రేటర్ దాన్ ఉండాలి. సో ద నెంబర్స్ సచ్ నెంబర్. సో ఫస్ట్ ప్లేస్ని మనం 3 వేస్ ద్వారా ఫిల్ చేయొచ్చు. సో 3 ఇంటూ, సో మిగిలిన 3 డిజిట్స్ని 4p3. సో 4p3. సో 4p3. నెక్స్ట్ 5 డిజిట్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎనీ 5 డిజిట్, సో మనకి ఇక్కడ 4,000 కంటే గ్రేటర్ దాన్ ఉండాలి గివెన్ డిజిట్స్ని యూజ్ చేసుకొని. సో కాబట్టి ఎనీ 5 డిజిట్ నెంబర్ దట్ కెన్ బి formed with 0, 2, 4, 6, 8 will also be greater than 4,000. 5 digit numbers కూడా 4,000 కంటే గ్రేటర్ దాన్ ఉంటుంది. బట్ 0 ఈజ్ కెనాట్ బి ప్లేస్డ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సో 0 అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండకూడదు. కెనాట్ బి ప్లేస్డ్ యాజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అప్పుడు ఇది 4 డిజిటే అవుతుంది. 5 డిజిట్ ఎలా అవుతుంది? ఫస్ట్ ప్లేస్లో అయితే 0 ఉన్నట్లయితే, సో కాబట్టి 0 ఉండకూడదు. సో ద నెంబర్ ఆఫ్ such numbers సో ఫస్ట్ ప్లేస్ని మనం 4, 2, 4, 6, 8. సో ఈ 4 డిజిట్స్ని యూజ్ చేసుకొని ఫిల్ చేయొచ్చు. సో కాబట్టి ఈ 4 ఇంటూ, సో మిగిలిన 4 డిజిట్స్ని 4p4. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అనుకున్నాం కదా. సో 4p4. సో మనం 4p4ని ఎలా రాసుకోవచ్చు? 4 ఫ్యాక్టోరియల్. 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సమ్ చేసామంటే టోటల్ గ్రేటర్ దాన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద టోటల్ నెంబర్ ఆఫ్ numbers greater than 4,000 is, so 3 into 4p3. సో ఇదే కదా, సమ్ చేయాలి. సో ఈ 2 వీటిని 3 into 4p3 ప్లస్ 4 into 4 ఫ్యాక్టోరియల్. సో ఈ రెండింటిని మనం సింప్లిఫై చేసామంటే మన ఆన్సర్ అనేది 168. సో ఇదన్నమాట ఆన్సర్. సో ఎలా వస్తుంది? సో 3 into 4p3 అంటే 4 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ 4. సో 24 ప్లస్ 4 into 4 ఫ్యాక్టోరియల్ 24. సో 24. సో ఇది సింప్లిఫై చేసామంటే, సో సింప్లిఫై చేస్తే 168. సో ఇది సొల్యూషన్. సో మీకు అర్థమైంది కదా. సో ఏ విధంగా మనం ఇక్కడ 4,000 కంటే గ్రేటర్ దాన్ డిజిట్ని ఫైండ్ అవుట్ చేసాము. వితౌట్ రిపిటేషన్ 5 డిజిట్స్ నెంబర్స్ని 4 డిజిట్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి సమ్ చేసామన్నమాట. సో ఇన్ దిస్ వీడియో we solved the problems Roman number 2, 1 to 4. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.